యమలోకంలో వేసే శిక్షల గురించి గరుడ పురాణం వివరిస్తుంది కదా! నిజంగా అటువంటి శిక్షలు అనేవి ఉంటాయా? శిక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయి అవి? గరుడ పురాణం ఈ శిక్షలను 28 రకముల నరకములుగా వర్ణిస్తుంది. భాగవతంలో పంచమ స్కంధంలో కూడా ఈ 28 విధములైనటువంటి నరకముల ప్రస్తావన ఉన్నది. అయితే వాయుపురాణం, వామన పురాణం, ఇతర అనేక పురాణాలలో ఈ నరకముల ప్రస్తావన చేస్తూ ఒక్కొక్క నరకం మళ్ళీ 5 విధాలుగా ఉపవిభాగములుగా విభజింపబడి ఉన్నది అని చెబుతూ వెరసి 28 × 5 140 రకాల నరకాలు ఉన్నవి అనేటటువంటి ప్రస్తావనను సంపూర్ణమైన పౌరాణిక ప్రపంచం తెలియజేస్తుంది. నరకం అంటే ఏమిటి? మనం చేసిన కర్మాచరణ ద్వారా మన మనస్సు పొందేటటువంటి దుఃఖం ఇది నరకం. నరకలోక పాలకుడైన యమధర్మరాజు అందగాడు, బహు సుందరంగా ఉంటాడు. ఒక కాలు మాత్రమే అవకరం, కానీ నల్లగా ఉండడు సుమా, రాక్షస రూపంలో ఉండడు సుమా, ఇంద్రుడి కంటే కూడా అందగాడు అని చెప్పాలి. అలాంటి ఆ యముడు సమవర్తి, ధర్మవేత్త, లోకపాలకుడు, దిక్పాలకుడు, సంయమివరుడు అయిన ఆ యమధర్మరాజు నేతృత్వంలో శిక్షలు వేసే సమయంలో ఈ బాణలి, నూనెలు, రంపాలు ఇవన్నీ కూడా గరుడ పురాణంలో మనం 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చదువుకుంటూ ఉంటాం. 16 లోకాలు దాటి వచ్చిన ఆ క్రమంలో ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? శరీరమే ఇక్కడ లేకుండా పోయింది కదా, ఆత్మకు ఎలాగూ కూడా ఇవన్నీ కూడా అనుభవించే అవకాశమే లేదు కదా, మరి అనుభవించేది ఎవరు? సంయమివరుడు ఆ లోకానికి వచ్చే సమయంలో కర్మ సంబంధితమైనటువంటి మరి ఒక దేహాన్ని అందిస్తాడు. భౌతికమైన దేహం తొలగిపోయింది, ఆత్మకు ఈ దోషాలేవి కూడా అంటవు. ఈ మధ్య మార్గంలో శిక్షలు అనుభవించే నిమిత్తమై ఈ దేహానికి మరి ఒక దేహం, ఇది సూక్ష్మదేహం, సంయమివరుడైన ఆ యమధర్మరాజు అందించేటటువంటి దేహం. ఆ దేహానికి కలిగించే బాధలను పూర్వ సంబంధితమైన ఈ దేహం మనం ఏదైతే దహింపజేసి ఉన్నామో ఆ దేహానికి సంబంధించిన సూక్ష్మరూప మనస్సు భరిస్తుంది. యాతనా శరీరం అని ఈ దేహానికి పేరు. గరుడ పురాణంలోనే యాతనా దేహం, యాతనా శరీరం అనే వర్ణన కూడా ఉంది. ఆత్మకు ఇవేవి అంటవు, కానీ ఆత్మ ఈ దేహాన్ని స్వీకరించి తాను పాటించే ఈ కర్మల ద్వారా శరీరానికి, ఉపాధికి మంచి దేహాలు లభించాలి అనే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనస్సు చెప్పే ఈ ప్రోత్సాహాన్ని పక్కన పెట్టి బుద్ధితో, లౌకికమైన విషయవాంఛలతో చూడకూడని వాటిని చూస్తూ, తినకూడని వాటిని తింటూ, వినకూడని వాటిని వింటూ ఇష్టాపూర్తిగా వ్యవహరించిన కారణం చేత యాతనాదేహం ఆ స్థితిని పొందవలసి ఉంటుంది అని గరుడ పురాణం ఎందుకు ఈ విధంగా చెప్పింది అంటే ఒకటే ఉద్దేశ్యం. వెళ్ళి చూచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ వ్యాసుల వారు అందించిన ఈ పురాణ ప్రపంచం ద్వారా ఇలాంటివన్నీ ఉంటాయి అంటూ భయపెడుతూ సవ్యమైన మార్గంలో మనం జీవించాలి. మనం చేసే ప్రతి పని కూడా సమాజానికి మేలు కలిగించేది కావాలి. స్వార్థ బుద్ధితో జీవించకూడదు, పరార్థ బుద్ధితో బతకాలి. లోకోపకారం కోసం మనం జీవించాలి, మంచి పనులు చేయాలి, దేవుణ్ణి భయపెట్టి పూజలు చేయకూడదు. మంచి చేస్తూ తోటి మానవుడి సహాయపడితే అదే పుణ్యం. శ్లోకార్థం అని చెబుతూ వ్యాసుల వారు పురాణ ప్రపంచంలో చివరిలో చెబుతారు. అర్ధ శ్లోకంలో చెబుతాను నేను, ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం, ఇతరులకు అపకారం చేస్తే అది పాపం. కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ధరించే మరి ఒక దేహం ఉన్నది, అది యాతనా దేహం. అక్కడ ఈ శిక్షలు అమలుపరిచేవారు ఉంటారు. కొడవటిగంటి కుటుంబరావు గారు అనే మహానుభావుడు 123 అనే పేరిట ఒక కథ రాశాడమ్మాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ కథ అంటే, యమలోకానికి వచ్చినటువంటి పాపులందరినీ కూడా శిక్షించేటటువంటి బాధ్యత గల ఒక యమభటుడిని అతడు ఎల్లాలు ప్రశ్నిస్తుంది.
వారు పాపం చేశారు వచ్చారు కనుక మీరు శిక్షలు అమలు చేస్తున్నారు. మీరే పాపం చేశారని యమలోకంలో ఉన్నారు. మిమ్మల్ని వివాహం చేసుకున్న కారణం చేత నేను కూడా యమలోకంలో ఉండవలసి వస్తున్నది కాబట్టి నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ నరకలోక వాసం? ఇలాంటి పురాణ కథనాలకు ఆధునిక పరమైన విశ్లేషణ చదవాలి అంటే కొడవటిగంటి కుటుంబరావు గారి కథలు కూడా చదవాలి.